ఈ స్టోరీకి సంబంధించిన రియల్ ప్రూఫ్స్ వీడియో చివర్లో ఉన్నాయి. మిస్ అవ్వకుండా చూడండి. కొన్ని సిచ్యువేషన్స్ మన లైఫ్ని అల్లకల్లోలం చేస్తూ ఉంటాయి. ఆ టైంలో అసలు హోప్ అనేదే లేకుండా పోతుంది. అలాంటి సిచ్యువేషన్ విమల తన లైఫ్లో ఫేస్ చేస్తానని అస్సలు అనుకోలేదు. విమల గుడివాడ దగ్గర ఒక విలేజ్లో వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉండేది. అక్కడే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. చాలా మంది అక్కడే మెస్ నడుపుకుంటూ ఉంటారు. విమల వాళ్ళకి కూడా కాలేజ్కి ఆపోజిట్లో ఒక మెస్ ఉంది. మెస్తో పాటుగా వారి ఇల్లు కూడా కంబైన్డ్గా ఉంటుంది. అప్పట్లో ఎండాకాలం సెలవుల్లో వారి మెస్ని రీమోడలింగ్ చేపిస్తూ ఉన్నారు. ఆ విలేజ్లో వీళ్ళదే పెద్ద హోటల్. చాలా బాగా రన్ అవుతూ ఉంటుంది. అంతా బాగుంది. కానీ ఉన్నట్టుండి పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. విమలకి 8 నెలల పాప ఉంది. ఆ పాపకి సడన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం మొదలయ్యాయి. వాళ్ళ బిజినెస్ కూడా సడన్గా లాస్లోకి వెళ్ళిపోయింది. ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్. అదే టైంలోనే వాళ్ళ మెస్లో పనిచేస్తున్న ఒకతను ఆ మెస్కి ఒక గోడ పక్కన ఏవో 2 మూటలని చూశాడు. అతను వెంటనే వెళ్ళి ఆ మూటల గురించి విమల హస్బెండ్కి చెప్పాడు. అందరూ అయోమయంలో పడిపోయారు. తీరా ఆ మూటల్లో ఏముందని ఒకదాన్ని ఓపెన్ చేయగా అందులో ఒక పిండితో తయారు చేసిన మనిషి ఆకారంలో ఉన్నటువంటి ఒక బొమ్మ, పసుపు, కుంకుమ, నువ్వులు, ఎండుమిర్చి కూడా ఉన్నాయి. అలాగే అందులో ఇంకో మూట కూడా ఉంది. కానీ దాన్ని ఎవరూ ఓపెన్ చేయలేదు. ఇక విమల హస్బెండ్ ఆ మూట గురించి చాలా లైట్గా తీసుకున్నాడు. రాను రాను ఇంట్లో సిచ్యువేషన్స్ మరీ వరస్ట్గా తయారవుతున్నాయి. విమల వాళ్ళ భర్తకి ఏ కారణం లేకుండానే గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలు విడిపోదాం అనుకునేంత వరకు వెళ్ళాయి. ప్రతి రాత్రి వాళ్ళ పాప ఏడుస్తూనే ఉండేది. అదీ కాకుండా వాళ్ళ ఇంటి సరౌండింగ్స్లో వారానికి 1 లేదా 2 కుక్కలో లేదా ఏవో పిల్లులో చనిపోయి ఉండేవి. ఇవన్నీ చూసి సహించలేకపోయిన విమల తన అత్తగారికి జరుగుతున్న సంఘటనలన్నీ చెప్పింది. అదే సమయంలో విమల వాళ్ళ హస్బెండ్ కూడా ఆ మూటల గురించి చెప్పాడు. ఇక వాళ్ళు ఆలస్యం చేయకుండా వెంటనే ఆ మూటలని అక్కడే పక్కన ఉన్న ఒక నదిలో పడేశారు. కానీ అలాంటి మూటలను అలా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఈ విషయం వారికి చాలా ఆలస్యంగా తెలిసింది. దెబ్బకి ఇంట్లో ఇంకా ఎక్కువ సమస్యలు, బిజినెస్లో కూడా డబల్ లాస్ వచ్చేసింది. పరిష్కారం కోసం విమల వాళ్ళు వెళ్ళని బాబా లేరు, ఎక్కని గుడి మెట్లు లేవు, చేయని పూజ లేదు. ఇక వాళ్ళు హోప్ వదిలేసుకునే సమయానికి విమల హస్బెండ్ వాళ్ళ ఒక ఫ్రెండ్ తనకి ఎవరో తెలిసిన ఒక బాబా గురించి చెప్పాడు. ఇక వారి దగ్గర ఎటువంటి చాయిస్ లేక ఆ బాబా దగ్గరికి వెళ్ళారు. ఆయన విమల హస్బెండ్ మొహాన్ని కొన్ని సెకండ్లు చూసి, మీ మీద ఎవరో మీ ఎదుగుదలని చూడలేక చేతబడి చేయించారు. అప్పటి నుంచే మీ పతనం మొదలయ్యింది. మీ మీద చేతబడి చేసింది ఒక ముసలావిడ. అందుకే ఈ చీడ ఇంత శక్తివంతంగా ఉంది. ఎటువంటి హోమాలు చేయించినా దాని మీద పని చేయడం లేదు అని ఆ బాబా చెప్పారు. ఇక ఇదంతా విన్న విమల వాళ్ళ ఫ్యామిలీ చాలా భయపడిపోయారు. అసలు ఆడవారు చేతబడి చేస్తే దాని ప్రభావం చాలా శక్తివంతంగా ఉంటుంది. విమల ఇంటి మీదకు వచ్చింది ఒక ఆడచీడ అని కూడా బాబా చెప్పారు. ఇక చేసేదని లేక ఆ బాబా చెప్పినటువంటి పూజలన్నీ చేయించారు. ప్రెజెంట్ అయితే ఆ ఇంట్లో సిచ్యువేషన్ పర్లేదు, కానీ వారి మీద అలా చేతబడి చేయించింది వారి ఎదుగుదల చూడలేక వారి పక్క మెస్ వాళ్ళు లేక ఎవరో ఇప్పటికీ వారికి కూడా అర్థం కాలేదు. లైఫ్లో మనం నమ్మలేనివి చాలా ఉంటాయి. ఇది విమల ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్. దీనివల్ల వాళ్ళ కుటుంబమే స్పాయిల్ అయ్యేంత వరకు వచ్చింది. ఇటువంటి సిచ్యువేషన్స్ ఏ ఒక్కరికి రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. కొంచెం లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను. ప్రతి ఒక్కరికి రిప్లై కూడా ఇస్తాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.